ఏంటండి ఎలా స్టార్ట్ అయింది సంక్రాంతి వారం తాలూకా మొదటి ట్రేడింగ్ డే? ఈ రోజు మార్నింగ్ సెషన్ చూసినట్టయితే అబ్బా, ఇన్వెస్టర్స్ గుండా అయిపోయినట్టే అండి. ఏంటి ఈ వారం కూడా ఇంకా బేరిషేనా అనుకుంటూ వచ్చాం కదా. అండ్ 25,500 లెవెల్స్ కూడా దాటి కింద పడిపోయింది. గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా నెగిటివ్ క్యూసే వస్తున్నాయి, గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వకుంటూ వస్తున్నాయి. సో అలాంటి ట్రాజడీలో ఉన్న మనకి ఆఫ్టర్నూన్ 2 తర్వాత సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఆ 25,500 నుంచి మళ్ళీ రికవరీ వచ్చి 25,800 వరకు కూడా నిఫ్టీ వెళ్ళిపోయిందండి. సో ఏంటి ఇవాళ పరంగా మీరు ప్రాఫిట్స్లో ఉన్నారా లేక లాసెస్లో ఉన్నారా? సరే, ఒకవేళ మీరు లాసెస్లో ఉన్నా సరే మార్నింగ్ ఉన్నంత లాసెస్ అయితే ఉండవు కదండి క్లోజింగ్కి. సో మీరైనా నేనైనా ఈ మనిషికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈయన పేరు సెరిగో గోర్, యుఎస్ అంబాసిడర్. ఈయన ఆల్రెడీ మన ఇండియా యుఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ మాట్లాడడానికి వచ్చారన్నమాట. అండ్ ఈయన దగ్గర నుంచి కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయన్నమాట. ఆ సిగ్నల్స్ వల్ల ఇవాళ మార్కెట్ కొంచెం రికవర్ అయిందండి. సో ఏంటి ఆ సిగ్నల్స్ నిజమేనా, రేపు కూడా కంటిన్యూ అయ్యేనా అనేది మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇవాళ టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినట్టే అనిపిస్తుంది. సో ఏంటి రేపు మార్కెట్ దీనివల్ల, ఈ డిసప్పాయింట్మెంట్ వల్ల కూడా ఏమైనా ఫాలో అయ్యానా ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఇవనే కాదండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి కోసం మాట్లాడుకుని రేపటి మార్కెట్కి రెడీ అయిపోదాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి ప్లీజ్. అలాగే ఇలా వీడియోస్తో పాటు లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే బోలెడ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉంటాయండి. సో మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నది. ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మీరు ఒక మంచి టెక్నికల్ ప్లాట్ఫామ్ ఉన్న స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టు అంటే ఫాస్ట్ నేను మేము రికమెండ్ చేస్తున్నాం అండి. చూడండి, ఫాస్ట్లో రీసెంట్గా ఆప్షన్స్ తాలూకా అనలిటిక్స్ టూల్ కూడా ఇస్తున్నారని చెప్పాం కదా. దీంట్లో ఏంటంటే ఓఏ ఎలా చేంజ్ అవుతుంది, ఓఏ అండ్ ప్రైస్ రెండు పెరుగుతున్నవి, ఓఏ అండ్ ప్రైస్ రెండు ఫాలో అవుతున్నవి, ఇలా మొత్తం A to Z ఏటీఎం తాలూకా ఐవీ చార్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఐవీ ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మొత్తం A to Z అనాలిసిస్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. అండ్ ఆఫ్ కోర్స్ మామూలుగా చూసినా సరే చూడండి, హీట్ మ్యాప్, ఇందులో సెక్టర్ మ్యాప్ చూసుకుంటే ఇవాళ ఏ సెక్టర్ పెరిగింది, ఏ సెక్టర్ పడ్డది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిఫ్టీ మెటల్ ఇవాళ బాగా పెరిగింది 1.99%. ఇందులో ఏ స్టాక్స్ బాగా పెరిగాయి, ఇవాళ వేదాంత ఇందులో బాగా పెరిగింది. దాని మీద క్లిక్ చేస్తే దాని తాలూకా అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చార్ట్స్ ఉంటుంది, ఇక్కడ ఫండమెంటల్స్ కూడా ఉంటుంది, పియర్ తాలూకా కంపారిజన్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఇలా ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం చేసుకోవడానికి ఉంటుంది. గ్రాస్ సేల్స్లో కూడా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత, సేల్స్ ఎంత, ఇలాగా. సో అంటే నేను ఏమంటున్నా స్క్రీనర్ వెబ్సైట్, తిజోరీ వెబ్సైట్ ఇలా యూస్ చేస్తున్న వాళ్ళు, లేదంటే డేటా అనాలిసిస్ చేద్దాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాకు ఫ్రీగా ప్రీమియం టూల్స్ అన్నీ వస్తున్నాయండి. చాలా హ్యాపీగా అనాలిసిస్ చేసుకోవచ్చు, ఇక్కడే బై అండ్ సెల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకుందాం అండి, చాలా ఇంపార్టెంట్ టూల్స్ అని, ఫీచర్స్ అని ఉన్నాయి, అన్నిటి గురించి చెప్పుకుందాం. సో ఇలాంటి టూల్స్ అండ్ ఫీచర్స్ ఇస్తున్న ఫాస్ట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే యూజ్ అవుతుంది అనిపిస్తుందండి. అండ్ మా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న రెఫరల్ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఇందాక చెప్పాం కదా ఇవాళ మార్కెట్ కొంచెం రికవర్ అవడానికి కారణం ఈయనని చెప్పి. ఈయన ఏం చెప్పారు ఏంటనేది ముందు మాట్లాడుతుంది. ఈయన అంబాసిడర్, ఇండియా యుఎస్ తాలూకా ట్రేడ్ డీల్ తాలూకా అంబాసిడర్ అండి. మనం యాక్చువల్గా ముందు వారం అంతా ఏమనుకున్నామండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్స్ గట్టిగా విధిస్తుందని భయపడుతూ వచ్చాం కదా. కానీ ఈయన చెప్పింది ఏంటంటే టాక్స్ అన్నీ కన్స్ట్రక్టివ్గానే ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో అలా చెప్పిన దగ్గర నుంచి మార్కెట్ తెగ పెరిగిపోయిందండి. నా ఫ్యూచర్లో ఇంకేం ట్రాక్ చేయాలి అంటే, రేపు జరిగే టాక్స్లో అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఓన్లీ మాటలేనా లేక నిజంగా ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమైనా వస్తాయా అనేది రేపు తెలుస్తుందండి. ఇది చాలా క్రూషియల్, అర్థమైందా? సో అంటే ఈయన చెప్పారు ఇప్పుడు ట్రంప్ మన ఇండియాకి రానున్నారని చెప్పి, అంటే ఇక్కడ అన్ని బాగానే అవుతున్నాయి, వీఆర్ వర్కింగ్ క్లోజ్ విత్ ఇండియా ఆన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ బాగానే చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇలాంటి ఒక టాక్ కన్నా కొంచెం అఫీషియల్ స్టేట్మెంట్స్ లాగా ఏమైనా వస్తాయి. అఫ్కోర్స్ ఈయన ఇచ్చింది అఫీషియల్ స్టేట్మెంట్ టైప్ తీసుకోవచ్చు, బట్ ఇంకా ఫార్మల్గా అఫీషియల్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది ఏంటనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. అదేందా, ట్రేడ్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని ఫోకస్లో ఉండబోతున్నాయి. మెటల్ స్టాక్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా కన్నేసి ఉంచండి చాలా జాగ్రత్తగా. రేపు ఎల్లుండు ఈ విధంగా ఎక్కడి నుంచి ఏ న్యూస్ వస్తుంది అనేది చాలా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ న్యూస్ చూసారా లేదా, ఫెడ్ చైర్మన్ పవల్ గారి మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఏంటంటే అక్కడ ఫెడ్ హెడ్ క్వార్టర్స్ ఏదో ఉంటే దాని రెనోవేషన్ కోసం డబ్బులు ఎంతో ఖర్చు పెట్టారనమాట. అక్కడ కొంచెం అవకతవకలు జరిగాయి అని చెప్పి ఒక కేసు వేశారు. సో మేబీ అంటే నిజంగా ట్రంప్ చెప్పిన మాటలో గవర్నర్ వింటలేదు, పవల్ వింటలేదు కాబట్టి ఆయన మీద కావాలని కేసులు వేశారు అంటే సినిమా స్టైల్ ఏదో జరిగి ఉండొచ్చండి. నా ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్కి ఫెడ్ తాలూకా ఇండిపెండెన్సీ చాలా ముఖ్యం అనమాట. అర్థమైందా ఎందుకు ఈ న్యూస్ అంత ఇంపార్టెంట్ అనేది? అర్థమైందా? ఎక్కడైనా సరే గవర్నమెంట్ వేరు, సెంట్రల్ బ్యాంక్ వేరు. మన దగ్గర ఎలాగంటే ఆల్మోస్ట్ లైక్ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్, ఆర్బీఐని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బట్ అక్కడ యుఎస్లో అలా కాదండి. యుఎస్ గవర్నమెంట్ వేరు, అక్కడ ఫెడ్ వేరు. గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ని అస్సలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చి ఈ పవల్ గారిని అరెస్ట్ చేసేసి రేపొద్దున ట్రంప్ గారి మనిషినే ఫెడ్ చైర్మన్ పెట్టి ఆయన చెప్పిందల్లా ఫెడరల్ గవర్నర్ చేసి ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే ఆ ఇండిపెండెన్సీ అనేది పోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి మొత్తం గవర్నమెంట్ కాదండి, మొత్తం కంట్రీ మీద కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుందండి.
సో అందుకనే అంత ఇంపార్టెంట్. పవన్ గారు ఆల్రెడీ చెప్పారు, ట్రంప్ మాట నేను వినట్లేదు కాబట్టి నా మీద కేసు వేయడం జరిగింది, నేనైతే రెడీ, ఇన్వెస్టిగేషన్కి రెడీ అన్నట్టే అన్నారనమాట. సో చూడాలి ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ మంత్ ఎండ్ అనుకుంటా, లాస్ట్ వీక్లో యూఎస్ ఫెడ్ తాలూకా మీటింగ్ ఉన్నది. పవల్ తాలూకా ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అవ్వనుందా ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ దాని తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలాగే మన తాలూకా ఆర్బీఐ తాలూకా పాలసీ మీట్ కూడా ఉన్నది. సో అన్ని లైన్లో ఉన్నాయండి. అండ్ అలాగే నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అవన్నీ గుర్తున్నాయా లేదా మీకు? ఫిబ్రవరి 14th కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఇంకా అన్ని ఇంపార్టెంట్ డేస్ అండి. రేపు ఒక ఇంపార్టెంట్ డే, ఎల్లుండి ఒక ఇంపార్టెంట్ డే, దాని తర్వాత ఇంకేవో వస్తుంటాయి. బట్ తప్పదు, అంటే నేనేదో సృష్టించుకొని మీకు చెప్పడం లేదు, అలాగని మార్కెట్లో కావాలని ఏదో అన్సర్టనిటీ రావడం లేదు. రోజు ఏదో జరుగుతూ ఉన్నది కాబట్టి ఎలాగో అలవాటు అయిపోయిన ప్రాణాలే కదా మనవి. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. ఏదో జరుగుతుంది అనుకోవడం కన్నా ఏది జరుగుతుంది, ఏ టాపిక్లో అప్డేట్స్ రావచ్చు ఏంటి అనేది మనం ఎదురు చూస్తూ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు మార్కెట్స్. రైట్, ఇవాళ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్స్ కొంచెం పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దాని తాలూకా రీజన్ ఏంటంటారు? మన టెలిగ్రామ్ ఛానల్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. మార్నింగే చూడండి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాను, చైనీస్ సోలార్ ప్యానల్స్ అండ్ బ్యాటరీస్ ఎక్స్పోర్ట్స్కి ఉండే ఇన్సెంటివ్స్ తీసేస్తుంది, April 1st నుంచి తీసేస్తుంది. సో వాటి ఎక్స్పోర్ట్ ప్రైసెస్ ఒక 9 to 13% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు అని మార్నింగే పెట్టడం జరిగిందండి. అఫ్కోర్స్ డిస్క్లైమర్ తెలుసు కదా మీకు, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, అప్డేట్స్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడాలి అంటే, ఇప్పటి వరకు ఏంటి, సే ఫర్ సపోజ్ చైనాలోని 100 రూపాయలకి ఒక వస్తువు రెడీ అవుతుందండి, మన దగ్గర కూడా 100 రూపాయలకి అదే వస్తువు రెడీ అవుతుంది. చైనా తాలూకా గవర్నమెంట్ ఏంటంటే, ఈ 100 రూపాయల వస్తువు నువ్వు ఎక్స్పోర్ట్ చేయి, బయటికి ఎక్స్పోర్ట్ చేస్తే నీకు నేను 10 రూపాయలు ఇస్తాను అని చెప్పంటుంది. అదేందా? సో 100 రూపాయలకి బయటికి ఎక్స్పోర్ట్ చేసేస్తే దానికి 10 రూపాయలు వస్తుంది కాబట్టి అటు ఇటులో ఒక 95 రూపాయలకి అమ్మేసుకుంది అనుకోండి, ఒక 5 రూపాయలు ప్రాఫిట్ వస్తుందా? లేదు, అంతెందుకు, ఇచ్చిన ఇన్సెంటివ్ కూడా డిస్కౌంట్ లాగా ఇచ్చేస్తే 90 రూపాయలకి అమ్మేసుకోవచ్చు కదా బయటన. మన ఇండియన్ గవర్నమెంట్ అలాగేం చేయలేదు కాబట్టి మనం 100 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుంది బయటన. అదేందా? ఇప్పుడు మన తాలూకు వస్తువు 100 రూపాయల్లోకి అమ్ముతున్నాం, చైనా తాలూకు వస్తువు 90 రూపాయలకు అమ్ముతున్నారు. ఏది కొంటారండి జనాలు? 90 రూపాయలకి కొంటారా లేదా? సో అర్థమైందా? ఇప్పుడు ఎక్స్పోర్ట్ సబ్సిడీ అంటారనమాట. ఆ ఎక్స్పోర్ట్ సబ్సిడీ వల్ల చైనా తాలూకా గూడ్స్ బాగా చీప్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోవాల్టాయిక్ సెల్స్ అని, మాడ్యూల్స్ అని, బ్యాటరీ ప్రొడక్ట్స్ అని, వీటి మీద ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రీబేట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసేస్తామని చెప్పి చైనా అంటుంది. ఎప్పటి నుంచి? April 1st, 2026 నుంచి. ఫోటోవాల్టాయిక్ ప్రోడక్ట్స్ మీద అయితే April 1st నుంచి, అండ్ బ్యాటరీ ప్రోడక్ట్స్ మీద అయితే January 1st నుంచి ఆఫ్ 2027 నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ కొంచెం కాంపిటేటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక మనం 10% అనుకున్నాం కదా, యాక్చువల్గా అది 9 to 13%. సో ఇప్పుడు ఈ రీబేట్ అనేది తీసేయడం వల్ల చైనా తాలూకా ప్రోడక్ట్స్ మేబీ 9 to 13% అలా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో అయినా లేదంటే బిజినెస్ వరల్డ్లో అయినా సరే ఒకటే సూత్రం అండి, అయితే మనం బాగా బాగుపడాలి, లేదంటే పక్కోడు నాశనం అయిపోవాలి, అంతేనా? సో ఇప్పుడు మనం బాగుపడడానికి చేంజెస్ ఏం జరగలేదు అక్కడ, పక్కోడు చైనా కొంచెం తక్కువ కాంపిటేటివ్ అవుతున్నారు అనమాట. సో అది మనకి పాజిటివ్ అని చెప్పి ఇవాళ కొంచెం పెరగడం జరిగాయి. వ్యారీ ఎనర్జీస్ అని, ప్రీమియర్ ఎనర్జీస్ అని, అలాగే రేపొద్దున టాటా పవర్ అని, అదాని ఎంటర్ప్రైజెస్ అని, అలాగే మన సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, బోరోసిల్ రెన్యూవల్స్ అని, ఇవన్నీ ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి. సో ఇది మొత్తం అందరికీ పాజిటివ్ అంటే కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ రెన్యూవబుల్ అని, లేదంటే టాటా పవర్ అని, వీళ్ళు ప్యానల్స్ కొనుక్కోవాలండి. సో చైనా నుంచి మనం చీప్గా ప్యానల్స్ కొనుక్కుంటున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం కాస్ట్లీ అవుతుంది. సో దానివల్ల డెవలపర్ స్టాక్స్ అంటారు అన్నమాట, ఎన్టీపీసీ రెన్యూవబుల్స్ అని, అలాంటి ప్యూర్ ప్లే ఐపీపీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనం ఇప్పటివరకు ఫోటోవాల్టాయిక్ సెల్స్ దీని గురించి మాట్లాడుకున్నాం. అలా కాకుండా బ్యాటరీ పరంగా మాట్లాడుకోవాలంటే కొన్ని కెమికల్ స్టాక్స్ ఉంటాయి, లైక్ నియోజన్ కెమికల్స్ అని, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ అని, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ అని, ఇవన్నీ కొంచెం మేజర్ ప్లేయర్స్ అన్నమాట. వీటిలో డైరెక్ట్గా వెళ్ళి బై చేసుకోవడం చెప్పట్లేదు, నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఒక స్క్రీనర్ లాగా ఈ స్టాక్స్ ఫోకస్లో ఉండొచ్చు, వాటిని అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. నెక్స్ట్, ఇవాళ ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పటి వరకు మీకు ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్ గురించి తెలియకపోతే ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అంటే స్టాక్ అనాలిసిస్ ఎలా చేస్తాం ఏంటి అనేది ఒక 2-3 నిమిషాల్లో అర్థం చేసుకుందాం మనం. ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందాం, లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ ఒక మాట చెప్పండి, ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్ అంటే మీకు తెలుసా లేదా? ఈ పక్కన ఇమేజ్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? చూడండి, హై రైజ్ టవర్స్ ఏవో ఉన్నాయి, అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అదే కదా. బట్ ఇంకొంచెం అంటే ఇన్డెప్త్గా వెళ్తే మీకు అర్థమైపోతుంది అండి, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, వీళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఆపరేటర్. ఓకే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫీనెక్స్ మార్కెట్ సిటీ అని బెంగళూరులో ఉన్నది, ముంబైలో ఉన్నది, పూణేలో ఉన్నది, ఇలాగన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటి, మాల్ ఆపరేటర్ అంటే రెంట్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక మాల్ ఉన్నది, ఇది ఒక పెద్ద మాల్ అనుకోండి, షాపింగ్ మాల్ అనుకోండి, ఇది రెంట్కి ఇచ్చారు, వీళ్ళు అందరినీ పిలిచేసి రెంట్కి ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ పెరుగుతున్నా తగ్గుతున్నా వీళ్ళకి అంతలాగా ఎఫెక్ట్ అవ్వదు కదా. సో ఇంకా అనాలిసిస్ చేయడం పెద్ద లేదండి, కొత్తగా ఎక్కడ కడుతున్నారు, ఎంత అమ్ముతున్నారు ఏంటి, అవే అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. అదేందా, అంటే నేను సింపుల్గా చెప్తుంది ఏంటంటే, మనం ఇల్లు అద్దెకి తీసుకుంటాం, రెంట్కి తీసుకుంటాం. సో మంత్లీ రెంట్ అనేది ఇచ్చేస్తాం అన్నమాట వాళ్ళకి. సో మన శాలరీ పెరిగినా తగ్గినా, మనకు శాలరీ రాకపోయినా సరే వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళకి నెల రెంట్ ఇచ్చేస్తూ ఉండాలి.
అలాగే ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్ కూడా ఒక షాపింగ్ మాల్ ఆపరేటర్ కాబట్టి రెంట్కి ఇస్తున్నారు కాబట్టి ఇంకా మిగతా వాటితో సంబంధం ఉండకూడదు. బట్ వీళ్ళ తాలూకా బిజినెస్ మోడల్ ఏంటి అంటే వీళ్ళు షాప్ ఓనర్స్ లైక్ జారా అని, హెచ్ఎంఎన్ అని, పీవీఆర్ అని వీళ్ళ దగ్గర రెంట్ తీసుకునే పద్ధతి కొంచెం వేరే ఉన్నది. వీళ్ళ దగ్గర రెవెన్యూ షేర్ మోడల్ తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక బేసిక్ రెంట్ అనేది ఫిక్స్గా ఉంటుంది, అదొకే. బట్ దాని తర్వాత రెవెన్యూ షేర్ ఉంటుంది. ఆ షాప్లో సేల్స్ ఎంత జరిగితే అందులో వీళ్ళకి పర్సంటేజ్ కింద వస్తుంది, ఫీనెక్స్ వాళ్ళకి కమిషన్ కింద వస్తుంది. సో ఇప్పుడు స్టోరీ మీకు అర్థమైందా లేదా? వీళ్ళ మాల్లో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ రెవెన్యూస్ పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఫీనెక్స్ తాలూకా రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఫీనెక్స్ మిల్స్ ఈజ్ డైరెక్ట్ బెట్ ఆన్ షాపింగ్. షాపింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇండియన్స్ స్పెండింగ్ మనీ. సో మన ఇండియన్స్ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే ఫీనెక్స్ మిల్స్కి పాజిటివ్ అండి. అయితే మనం ఇప్పుడు ఇంటి పక్కన లేదంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో డబ్బులు ఖర్చు పెడితే వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫీనెక్స్ పలాడియం అని ఇలా పెద్ద మాల్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఎక్కువ మంది ఖర్చు చేస్తూ ఉండాలి. వీటిలో ఎలాంటి షాప్స్ ఉంటాయండి? చాలా డిస్క్రిషనరీ స్పెండింగ్ తాలూకా స్టాక్స్ ఉంటుంటాయి కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పీవీఆర్ అని, జారా అని, హెచ్ఎంఎన్ అని ఇలాగా. సో ఇప్పుడు ఫీనెక్స్ మిల్స్ తాలూకా ఫ్యూచర్ బాగుండాలి అంటే కన్జంప్షన్ స్టోరీ పికప్ అవ్వాలి, అండ్ అలాగే అందులోని డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది పికప్ అవ్వాలి. ఫీనెక్స్ మిల్స్ గురించి అర్థమైంది కదండి. నౌ వీళ్ళు రీసెంట్గా తన నెంబర్స్ పోస్ట్ చేశారండి. బిజినెస్ అప్డేట్ పరంగా చూస్తే పోర్ట్ఫోలియో కన్జంప్షన్ 4,787 crores. ఇది 20% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే కన్జంప్షన్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గానే ఉన్నది, Q3లో స్ట్రాంగ్గానే ఉన్నది అని చెప్పంటున్నారండి. బట్ వీళ్ళ కంపెనీ చెప్పడం అలా చెప్పుకుంటూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక ఇద్దరు అనలిస్టులకు ఒపీనియన్స్ తీసుకున్నామండి. కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది కొంచెం కాషియస్గా ఉండమంటున్నారు. బట్ పాజిటివ్గా చెప్తుంది ఏంటంటే బెంగళూరులో మాల్ ఆఫ్ ఏషియా అండ్ పూణేలో మాల్ ఆఫ్ మిలీనియం అనేది ఓపెన్ అయ్యాయి. అవి ఇప్పుడు ఫుల్ స్వింగ్లో రన్ అవుతున్నాయి అని చెప్పంటున్నారు. అండ్ మాల్సే కాకుండా ఆఫీసెస్ అని, హోటల్స్ అని కూడా రన్ చేస్తున్నారు అని చెప్పంటున్నారు అన్నమాట. అదే లేదా మనం మాల్స్ వరకే చూసాం కదా, అలా కాకుండా వీళ్ళు కొన్ని ఆఫీసెస్ అని, హోటల్స్ అవి కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్యూచర్ పైప్ లైన్లో కూడా ఒక 3 to 4 years వరకు కొత్త మాల్స్ అనేది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునే టార్గెట్ పెట్టుకున్నారు. చూడండి వీళ్ళ తాలూకా మెయిన్ రెవెన్యూ అంతా రిటైల్స్ నుంచే వస్తుంది అనమాట. హాస్పిటాలిటీ అంటే ఈ హోటల్స్ అవన్నీ అక్కడ కొంచెం తక్కువ, కమర్షియల్ అంటే ఆఫీసెస్ అవి కూడా చాలా తక్కువ, ఒక 6.4%. అలాగే ప్రాఫిట్స్ ప్రకారం చూసుకున్నా సరే చూసారా, ప్రాపర్టీ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో నేను అంటుంది ఏంటంటే వీళ్ళు ఎలాగో ఎక్స్పెండ్ అవుదాం అనుకుంటున్నారు, అవన్నీ ఓకే. బట్ కన్సంప్షన్ స్టోరీ కూడా పెరుగుతూ ఉండాలి. అండ్ మన ఇండియన్ ఫండ్ మేనేజర్స్ అయితే ఇండియా తాలూకా కన్సంప్షన్ స్టోరీ మీద కొంచెం నమ్మకం పెట్టుకుంటున్నారండి. సో అందుకనే దీని మీద కొంచెం బై రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతున్నారు. మరీ ఎక్కువ కాదు, ఒక 10%, 20% అలా అంటున్నారు యాజ్ ఆఫ్ నో. సో అంటే ఆ టార్గెట్ ప్రైసెస్ అవన్నీ పక్కన పెట్టుకుని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. ఫీనెక్స్ మిల్స్ లిమిటెడ్ని అనాలిసిస్ చేయండి. నేను ఇప్పటి వరకు చెప్పింది గుర్తు పెట్టుకుని అనాలిసిస్ చేసుకోండి. ఓకే కదా. ఇందులో రిస్క్ లేవంటే రిస్క్ ఉంటాయండి. ఇన్ఫ్లేషన్, ఒకవేళ రేట్స్ బాగా పెరిగిపోతే జనాలు షాపింగ్ తగ్గించేస్తారు. అలాగే ఈ కొత్త మాల్స్ కట్టేటప్పుడు వీళ్ళు అప్పు ఎక్కువ తీసుకుంటుంటారు అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకోండి, ఆ బర్డెన్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. ఏమంటారు? నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ కోసం మాట్లాడుకోవాలండి. ఇది డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకోకపోయినా సరే దీన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ అని, రిలయన్స్ అని ఇలాంటి కొన్ని పెద్ద స్టాక్స్ ఏంటంటే వాటిని ట్రాక్ చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్ కోసం చెప్తూ ఉంటాయి, మార్కెట్ తాలూకా థీమ్స్ చెప్తూ ఉంటాయి, లేదంటే ఆ సెక్టర్ ఎలా ఉన్నది ఏంటనేది చెప్తూ ఉంటాయి అనమాట. ఓకే కదా. ఇప్పటి వరకు ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది ఒక ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఇది ఒక టాప్ హోల్డింగ్లా ఉండేదన్నమాట. కానీ ప్రీవియస్ కొన్ని రోజుల నుంచి టాప్ హెడేక్గా మారిందండి ఇది. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ రికవరీ రావచ్చు అంటారా లేదంటారా అనేది కొంచెం మాట్లాడుకుందాం, అనాలిసిస్ పరంగా మాట్లాడుకుందాం అండి. అయితే దానికన్నా ముందు ఏంటంటే చాలామంది అంటే ఒకవేళ బై రేటింగ్ ఇచ్చినా చాలా తక్కువ టార్గెట్ ప్రైసెస్ ఇస్తున్నారు. అండ్ బర్న్స్టీన్ వాళ్ళు అయితే అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు, అంటే కొంచెం ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారండి. అంటే ఇప్పుడు ఒకసారి పాజిటివ్ రిపోర్ట్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్గా చెప్పాలి అంటే కంపెనీ బిజినెస్ ఎక్కడ తగ్గడం లేదు, జనాలు లోన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొకటి స్టాక్ ప్రైస్ అనేది పడుతుంది కానీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కదా, సో వాల్యుయేషన్ కంఫర్ట్ జోన్లోనే ఉన్నది అని చెప్పి అంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు బర్న్స్టీన్ వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు కదా. వీళ్ళు అంటుంది ఏంటంటే కస్టమర్ అని, ఏయుఎం గ్రోత్ అని ఇవన్నీ మోడరేట్ అయిపోతున్నాయి, పెద్దలా పెరగటం లేదు, సింగిల్ టర్మ్స్ గ్రోత్ అలాగే వస్తున్నాయి. అండ్ అలాగే ఈపీఎస్ గ్రోత్ కూడా 20% కన్నా తక్కువలో ఉన్నది. ఇంతలాగా పర్ఫార్మ్ అయ్యే స్టాక్లో 20% కన్నా తక్కువ గ్రోత్ అయితే మార్కెట్ రివార్డ్ చేయదు అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో షార్ట్ టర్మ్ పరంగా, కంపెనీ తాలూకా లాంగ్ టర్మ్ పరంగా ఏదైతే గైడెన్స్ పెట్టుకున్నారో అదైతే రీచ్ అవ్వలేరు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా డెప్త్గా మాట్లాడాలి అంటే ఎన్ఐఎం, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో ఇది తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అప్పు తెచ్చుకునేదే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నది, వీళ్ళు జనాలకి ఇచ్చే రేట్స్ కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ అన్సెక్యూర్డ్ లోన్స్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నది, స్ట్రిక్ట్గా ఉంటూ ఉన్నది, అందుకనే గ్రోత్ కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట. అదే లేదా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చూడండి స్టాక్ PE 32.3లో ఉన్నది. అండ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చూడండి 20s అలా ఉన్నాయి. కొన్ని టాటా క్యాపిటల్ ఇవన్నీ కొంచెం 40s అలా ఉన్నారండి. బట్ మీడియన్ ప్రకారం చూసుకుంటే 22 అలా ఉండాలి, వీళ్ళు 32లో ఉన్నారు. సో ఇప్పటికీ కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నట్టే. అండ్ గ్రోత్ ఏదైతే ఉన్నదో చూడండి, ఈ స్టాక్ ప్రైస్ అనేది పక్కన పెట్టియండి. చూడండి లాస్ట్ 10 years తాలూకా కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 34% అలా ఉన్నది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జస్ట్ 19%. అంటే అర్థమైందా, ఎంతలా ఎక్కువ ఉండేది ఎంతలా తగ్గుతూ ఉన్నది. సేల్స్ పరంగా చూసుకున్నా సరే ఒక 29% అలా పెరిగేది అంటున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జస్ట్ 22% అలాగా. అండ్ ఆ లాస్ట్ ఇయర్ ఎంత పెరిగిందో అంత పెరిగినా పర్లేదు,
అదే లేదా. సో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాలూకా అనాలిసిస్ అంత సింపుల్ కాదండి, బాగా కాంప్లికేటెడ్ అనాలిసిస్. అనలిస్టుల తాలూకా మొత్తం రిపోర్ట్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే అప్ సైడ్ పొటెన్షియల్ కన్నా డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉన్నదని చెప్పి అంటున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ టీసీఎస్ తాలూకా ఎర్నింగ్స్ అండి. ఒకసారి చూస్తే ఫస్ట్ రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే 67,087 crores వచ్చింది. ఒక 2% క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగినట్టు అండ్ ఒక 5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినట్టు అండి. ఇదైతే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయినట్టే అనిపిస్తుంది. అయితే నెట్ ఇన్కమ్ పరంగా చూస్తే 13,438 crores వచ్చిందండి. అండ్ వీళ్ళు డివిడెండ్ చూడండి 57 రూపీస్, చూడండి 46 రూపీస్ స్పెషల్ డివిడెండ్ అండ్ ఒక 11 రూపీస్ అలాగే ఇంటర్మ్ డివిడెండ్. సో మొత్తమే చూసుకుంటే 57 రూపీస్ డివిడెండ్ అండి. సో ఆల్మోస్ట్ లైక్ 1.5%, 2% అలా అనుకోవచ్చా అంటే డివిడెండ్ ఈల్డ్ చెప్తున్నాను. సరే, మన టెలిగ్రామ్ ఛానల్లో చూసారు కదా, ప్యాట్ పరంగా 11.7% ఫాలో అయిందండి. అండ్ ఎక్స్పెక్టేషన్ 12,771 crores అయితే వచ్చిన ప్రాఫిట్ 10,657 crores మాత్రమే. అండ్ ఇంకా ఫ్యూచర్ స్టోరీ పరంగా వస్తే ఏ స్టిల్ బూమింగ్, ఒక $1.8 billion క్రాస్ అయింది ఏ తాలూకా రెవెన్యూ. గ్రోత్ కూడా ఏ బిజినెస్లో ఒక 17.8% అలా ఉన్నది అంటారండి. సో మేము వరల్డ్స్ లార్జెస్ట్ ఏ లెడ్ టెక్ కంపెనీ అవ్వాలని టార్గెట్ చేస్తున్నామని చెప్పి అనలిస్టులు కూడా మేనేజ్మెంట్ కూడా అంటుంది. అయితే నాకు మొత్తం చూసిన తర్వాత ఇమీడియట్గా అయితే కొంచెం బేరిష్ అనిపించింది. ఎందుకంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఏదైతే ఉన్నదో, టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ $9.3 billion వచ్చిందండి. యాక్చువల్గా చూసుకుంటే $10 billion అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ తగ్గింది, అలాగే ప్రాఫిట్స్ కూడా తగ్గాయి అనమాట. సో కొంచెం నెగిటివ్ ట్రెండ్ నడచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అదేదా మనం లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే వేరే, బట్ రేపటి కోసం మాట్లాడాలి అంటే ఒకటి ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ హోప్స్ కొంచెం నడుస్తూ ఉన్నాయి. అది ఉన్నంత వరకు ఓకే. ఈ టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసేయండి, అదైతే మనం ఒప్పుకోవాల్సిన మ్యాటరే. అండ్ హెచ్సిఎల్ టెక్ యాజ్ ఆఫ్ నో రాలేదు, ఇంకా నేను వీడియో చేసిన టైంకి రాలేదు. సో అది వచ్చిన తర్వాత మా టెలిగ్రామ్ ఛానల్ ఎలాగో పోస్ట్ చేసుకుందామండి. బట్ నేను అంటుంది ఏంటంటే మార్నింగ్ ప్రకారం మాట్లాడుకుంటే మార్కెట్కి ఈ టీసీఎస్ అని హెచ్సిఎల్ టెక్ అని ఈ తాలూకా ఎర్నింగ్స్ బూస్ట్ రావచ్చేమో అని చెప్పి అనుకుంటూ వచ్చాం. బట్ ఆ పరంగా మాట్లాడాలి అంటే లేదండి, ఐటీ స్టాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసేటట్టే అనిపిస్తుంది. సో దాని ప్రకారం చూసుకుంటే నెగిటివ్ ట్రెండ్ రేపటికి. బట్ ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో దీని తాలూకా హోప్స్ ఉన్నంత వరకు దాన్ని కొంచెం ఆఫ్సెట్ చేయొచ్చని అనిపిస్తుంది. సో మనం బాగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి, టీసీఎస్ మీద హెచ్సిఎల్ టెక్ మీద అనలిస్టుల తాలూకా రేటింగ్స్ ఎంత, టార్గెట్స్ ఎంత ఇచ్చారు, అది దానివల్ల ఏంటంటే రేపు సెంటిమెంట్స్ ఆధారపడి ఉంటాయి. అండ్ రెండు, ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మీద ఏమైనా మళ్ళీ సపరేట్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా ట్రంప్ నుంచి అయినా, లేదంటే ఆ అంబాసిడర్ నుంచి అయినా, మన ఇండియా పరంగా అయినా, లేదంటే రోటర్స్ పరంగా అయినా, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటున్నారు. సో ఇలా ఈ పరంగా ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేనా లేదా. సో చాలా ఇంపార్టెంట్ డేట్ అండి, రేపు చూసుకున్నా ఎల్లుండి చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ డేస్. వాలటిలిటీ ఇవాళ ఉన్నంత వాలటిలిటీ ఉంటూ ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి, మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.